పవన్ కళ్యాణ్ ఆలోచనే ఒక మిస్టరీ. ఆయన రైజ్ చేస్తున్న పాయింట్లు సాధారణ ప్రజలకు సంబంధించిన పాయింట్లే. బియ్యం అక్రమ రవాణా జరుగుతోందంటూ సీజ్ ద షిప్ అయిపోయింది. రేషన్ మాఫియా ఆగిపోయిందా అంటే నిరంతరం కొనసాగుతూనే ఉంది. తినే బియ్యం, సన్న బియ్యం ఇవ్వనంతసేపు మనం ఇచ్చే బియ్యాన్ని కొనుక్కునేటటువంటి వాళ్ళు ఉన్నంత వరకు, దాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నంత వరకు నడిచిపోతానే ఉంటుంది. ఇదివరకు వైసీపీ వాళ్ళు చేశారంటూ పవన్ కళ్యాణ్ హడావిడి చేశారు. ఇప్పుడు తెలుగుదేశం జనసేన వాళ్ళే చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో. ఎవరన్నా తింటున్నారా బియ్యాన్ని? 20% తింటారు, 80% అమ్ముకుంటారు. అది విదేశాలకు పోవడం సహజం. పవన్ కళ్యాణ్ దృష్టిలో బియ్యం కావలసిన వాళ్లే తీసుకోవాలి. కానీ అది జరుగుతుందా అంటే లేదు. బట్ ఆయన ఉద్దేశం మంచిది, రేషన్ మాఫియా అంతం కావాలని. బట్ జరుగుతుందా? ఏమైనా చేయగలుగుతున్నామా అంటే చేస్తున్నామన్నది రికార్డులలో, జరిగేది